స్వాగతం పలుకుతున్నాం. కాళోజీ నారాయణరావు గారు అంటారు, నేనింకా నా నుంచి మా వరకే రాలేదు, మన అనుకున్నప్పుడు కదా ముందడుగు అని. అలా మన అనుకుని హైదరాబాద్ నగర అభివృద్ధికి కృషి చేస్తూ పాజిటివ్ న్యూస్ షేర్ చేసే రాజ్ న్యూస్ తెలుగువారు, అలాగే అటు ప్రభుత్వానికి ఇటు రియల్ ఎస్టేట్కి రంగానికి వారధిగా ఉండే నారెడ్కో తెలంగాణ వారు, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి వెన్నుముక్కలా ఉంటూ వారి మంచి కోరే బాగోగులు చూసుకునే హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ వారు కలిసి మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కోసం ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్గా ఈ సదస్సుని నిర్వహిస్తున్నారు. షేరింగ్ ఈచ్ అదర్స్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ రియల్ ఎస్టేట్. అసలు నారెడ్కో తెలంగాణ అంటే ఏంటి? నారెడ్కో తెలంగాణ రిప్రజెంట్స్ ఆల్ ద రియల్ ఎస్టేట్ స్టేక్ హోల్డర్స్ ఇన్ దిస్ రీజన్ ఆఫ్ తెలంగాణ. అటు ప్రభుత్వానికి ఇటు రియల్ ఎస్టేట్ రంగానికి మధ్య వారధిగా, అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ పాలసీ అడ్వొకసీ, ఇండస్ట్రీ రిఫార్మ్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇలా ప్రతి దానిలోనూ చాలా ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇటు డెవలపర్స్ని ఎంపవర్ చేయడానికి, అటు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ని ఎలివేట్ చేయడానికి ఇలాంటి అవగాహన సదస్సులు, ఈవెంట్స్ నిర్వహిస్తుంటారు నారెడ్కో వారు. సృజనాత్మకత, అందరినీ కలుపుకుని ముందుకు సాగటమే తమ ధ్యేయంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి తోడ్పడుతూ అర్బన్ డెవలప్మెంట్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది నారెడ్కో తెలంగాణ. ఒకసారి నారెడ్కో తెలంగాణ వారికి గట్టిగా చప్పట్లు కొట్టండి, మీ అందరి అభినందనల్ని తెలియచేయండి. అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులో ఆథెంటిక్గా ఎప్పటికప్పుడు వార్తలని మనకందించే రాజ్ న్యూస్ తెలుగు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఈ ఇనిషియేటివ్ని టేకప్ చేయడం ఎంతో వారిని అభినందదాయకం. ఒకసారి వారికి గట్టిగా చప్పట్లు కొట్టి రాజ్ న్యూస్ వారిని కూడా అభినందించండి. ఎందుకంటే ఏదో వార్తలు వేస్తున్నాం, అందరూ చూస్తున్నారు, బ్రేకింగ్ న్యూస్ అని 4 సార్లు వేస్తున్నాం అనుకోకుండా మన నగరానికి ఏదో చెయ్యాలి అనే తాపత్రయంతో రాజ్ న్యూస్ వారు ఈ ఇనిషియేటివ్ని టేకప్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు రాజ్ న్యూస్. ఇకపోతే హెచ్ఆర్ఏ 2014 దాకా యాప్రాగా ఉంటూ రాష్ట్ర విభజన తర్వాత హెచ్ఆర్ఏగా మారి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ బాగోగులు చూసుకుంటూ సౌభ్రాతృత్వ దృక్పథంతో ముందడుగు వేస్తూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్, రియాల్టర్స్ అసోసియేషన్ ముందుకు సాగుతోంది. ఒకసారి గట్టిగా హైదరాబాద్ రియాల్టర్స్ అసోసియేషన్ వారికి కూడా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఈ ముగ్గురు గురించి చెప్పాను, ఒక చిన్న మాట చెప్పి తర్వాత కార్యక్రమానికి వెళ్ళిపోతాను. గురజాడ అప్పారావు గారు అంటారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని. కానీ దేశం అంటే మట్టి కూడా కదా, దేశం అంటే భూమి కూడా కదా. ఈ మట్టిని నమ్ముకుని, భూమిని నమ్ముకుని ఉండే రెండు ప్రొఫెషన్స్, ఒకళ్ళు రైతులు, 2 రియల్ ఎస్టేట్ సెక్టర్. ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. ముఖ్యంగా హైదరాబాద్ సిరుల సీమ ఈరోజు వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఇది ఒక డెస్టినేషన్గా మారింది. రిటైర్ అయ్యాక హైదరాబాద్లోనే సెటిల్ అయిపోదామని ఎంతోమంది ఆలోచిస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. అలాంటి తరుణంలో ఈ హైదరాబాద్ మట్టిని, భూమిని నమ్ముకున్న వారు ఎప్పుడూ ప్రాస్పరస్గానే ఉంటారు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్. ఎందుకంటే వారి హైదరాబాద్ నగర అభివృద్ధికి, గవర్నమెంట్కి వారు బ్రాండ్ అంబాసిడర్స్. మీరు ఒక ప్రాపర్టీ అమ్మేటప్పుడు ఏం చెప్తారు? ఈ పక్కన RRR వస్తోంది, ఎయిర్పోర్ట్కి ఇంత దగ్గరలో ఉంది, కనెక్టివిటీ ఇది, సెక్యూరిటీ ఇది అని మన గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, ప్రాజెక్ట్స్ అన్నిటినీ కూడా మీరు డెవలప్ చేస్తూ గవర్నమెంట్కి అంబాసిడర్స్గా ఉంటున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ మీరందరికీ హ్యాట్స్ ఆఫ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. యు ఆర్ ఆల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఆర్ వండర్ఫుల్ సిటిజన్స్ ఆఫ్ ద హూ ఆర్ థింకింగ్ అబౌట్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ. ఇప్పుడు నేను వీరందరి గురించి చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను. మరింత సాగదీయకుండా, ఎందుకంటే ఎంతోమంది స్పీకర్స్ ఉన్నారు, వారు ఎంతో బాగా మాట్లాడబోతున్నారు. ముందుగా గణేష వందనం చూద్దాము. అయితే ఈ కార్యక్రమాన్ని పర్ఫామ్ చేస్తున్న వారు ఒక చాలా అతి గొప్ప డాన్స్ అకాడమీ కాల్డ్ నర్తనం. వీరు భరతనాట్యం ఆర్ట్ ఫామ్లో 100 మందికి పైగా స్టూడెంట్స్ని ట్రైన్ చేశారు. ఈ ఇన్స్టిట్యూషన్ని లీడ్ చేసేది ఎవరో కాదు, వర్షిణి గారు. షీఈ్ అ బాలశ్రీ అవార్డ్ రెసిపియెంట్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
అలాగే కాకుండా 2 నంది అవార్డ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి కూడా తను అందుకున్నారు. ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్, తెలుగు టీవీ సీరియల్స్లో, తమిళ టీవీ సీరియల్స్లో హీరోయిన్గా నటించి యాక్ట్రెస్గా ఉండి, ఆ తర్వాత ఇప్పుడు ఢీ సెలబ్రిటీ ఎడిషన్లో టైటిల్ విన్నర్గా ఉండి మన ముందుకి చిన్నారి పిల్లలతోటి ఒక క్లాసికల్ ఫ్యూజన్ డాన్స్ గణేష వందనతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. మీ కరతాళ ధ్వనులతోటి వారిని వేదికపైకి ఆహ్వానించేయండి. It's a very wonderful platform. We are hosting the event today. It will take our real estate arena in Hyderabad to a new level actually. Along with NARADCO and HRO, we are organizing this big event, and around 1,000 delegates are attending this event, and we said no to so many other delegates also. As we see in India, Hyderabad is entering in a big league in the real estate segment. The reason being connectivity. Second is there are wonderful opportunities in Hyderabad because after RERA has been enforced, it's giving a new dimension as a professionals in the real estate industry. So I'm very much impressed with